శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సామాజిక కులగణన డేటా ఎంట్రీ ప్రక్రియను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సామాజిక కులగణన డేటా ఎంట్రీ ప్రక్రియను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో సేకరించిన సమాచారాన్ని ఎలాంటి తప్పులు జరగకుండా ప్రతి అంశాన్ని పరిశీలించి ఆన్లైన్ చేయాలని తెలిపారు. డేటా ఎంట్రీ అనేది సరిగా చేస్తేనే ప్రజలకు న్యాయం జరుగుతుందని అన్నారు. అనంతరం మండలంలోని కొలనుపాక గ్రామంలో రైతు పండుగ వేడుకలో భాగంగా స్థానిక చౌరస్తాలో ఛాయ్ తాగుతూ ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొండరాజు వెంకటేశ్వరరాజు, పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఏజాజ్, మాజీ ఎంపీపీ గంధమల్ల అశోక్, నాయకులు కూళ్ల నరసింహులు, వల్లపు ఉప్పలయ్య, కర్రె అజయ్, ఎండి మహమ్మద్ గౌస్ తదితరులు పాల్గొన్నారు. అన్ని గ్రామాల్లో అయిపోయింది. మనం పేపర్ ప్రకటించిన మన వాళ్ళని కలిసినప్పుడు కూడా మన గ్రామాల్లో చెప్పకుండా మిగిలిపోయినవి ఉన్నాయా? చెప్పకుండా లేవు సార్. కాకపోతే మైగ్రేట్ అయిన ఫ్యామిలీస్ ఉన్నాయి. ఓకే, మైగ్రేట్ ఎక్కడ తీసుకున్నారు? అక్కడ తీసుకొని ఇక్కడ తీసుకురా. మనం ఏంటంటే తల్లిదండ్రులు చెప్పినప్పుడు ఇక్కడ ఫస్ట్ పేరు రాస్తున్నాం, అంటే లిస్టు రాస్తున్నాం. ఇట్లాంటి లిస్ట్ ఓకే. తర్వాత యాక్చువల్గా పోయి తీసుకున్నాము. ఇప్పుడు కొలంపాక తీసుకుంటే ఒక్క కొలంపాకని 15 ముక్కలు చేసినాము. ఓకే, ప్రతి దానికి ఒక ఎన్యూమరేటర్ పెట్టుకున్నాము. ఓకే, తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత దగ్గర 100 మంది ఆపరేటర్. ఎవరైనా మైగ్రేట్ కానీ ఎవరైనా మిస్ అయిన మళ్ళీ ఇక్కడ తెచ్చి వచ్చి చెప్పుకునే అవకాశం ఇచ్చిరా? తప్పకుండా. ఏ ఒక్క ఫ్యామిలీ పెట్టదు, ఎందుకంటే ఇది కులగణన. ఏది మిస్ అయినా మనకి ఇబ్బంది అయింది. అవును సార్. డేటా ఎంట్రీలో మరి కరెక్ట్ తీసుకుంటారా? అక్కడ ఏం లేదు కదా. ఇంకా మన మండలంలో 2 మండలం తగిలింది సార్. మేము ఇవ్వము అంటే సంతోషం, ఇవ్వకండి ఏమి ఇబ్బంది లేదు అని చెప్పి మన వాళ్ళని ఎంక్వైరీ చేసి సెక్రటరీని కూడా టైఅప్ చేసి నువ్వు పోయి నీవు కూడా పర్సనల్ చేస్తాడు అనుకోవాలి. ఆ ఊళ్ళో సెక్రటరీ లేకపోతే ఆ ఊళ్ళో మనకు బిఏఓనో అంగన్వాడీ టీచరు ఆయానో వాళ్ళతో మనకు వస్తే సమాచారం వస్తుంది. అశోక్ కమ్యూనిటీ ఏంటి, అశోక్ ఎంతమంది పిల్లలు, ఎంతమంది అట్లా సమాచారం అన్ని తీసుకుంటున్నా మీరు ఉంటున్నారు. తీసుకుంటాం అన్నీ వస్తాయి, కానీ మన ఫామ్ ఏమంటే చివరికి ఎన్నింగ్లో యాక్సెప్ట్ చేయాలి. ఆ సంతకం పెట్టకపోతే మనం సమాచారం తీసుకున్నట్టు లెక్క. ఇట్లా సంతకం పెట్టడం మీకు ఆర్టీసీ అయితే ఫ్రీ కనిపిస్తుంది కదా. మీ ఇంట్లో కరెంటు కడుతున్నాం, బిల్లు కరెంటు బిల్లు బంద్ అయిందా? కరెంటు బంద్ అయిందిగా. ఆర్టీసీ వచ్చింది, కరెంటు బిల్లు వచ్చింది, 500కే గ్యాస్ వస్తుంది. నీకు ఇంకేం కావాలంటున్నావు? అలా 500, నీకు 500కే గ్యాస్. మిగతా పైసా అమ్మా మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుందా అమ్మా? అదే మాట్లాడుతున్నాం. చేస్తామా? దానికి సంబంధం అది పోతుంది. అంటే సదనంలో ఏమైనా తక్కువ వస్తాయి, నీకు వికలాంగుల పెన్షన్ 2000 పెన్షన్, అందులో అమౌంట్ వస్తుంది. చెప్పి నువ్వేం కలవద్దు. మన బాగురా ఫ్రీయేనా? పైసలు ఇస్తున్నా ఫ్రీయేనా? కాంగ్రెస్ పాలన ఎట్టుంది? కాదా కాంగ్రెస్ పాలన మీకైతే ఫ్రీగా డబ్బులు తీసుకుంటారేమన్నా? టికెట్ తీసుకుంటా? రూపాయి తీసుకోలే కదా. టికెట్ ఉందా?